ఈరోజు లక్ష్మణ్ పూడి గారు ఒక చక్కని వీడియో ఆపరేషన్ సింధూర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈరోజు బ్రహ్మాండంగా జవానే నా హీరో అని చెప్పేసి ఆయన తను స్వయంగా నటించి స్వయంగా పాడి ప్రజల్లో భావనలు దేశభక్తి భావనలు పెంపొందించడానికి వారు చేస్తున్న కృషి అమోఘం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు బాగుంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో మన ఆశయాలు బాగుంటాయి. మన ఆశయాలు ఎప్పుడైతే బాగుంటాయో మనం ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళమన్నది ఆయన ఎప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నది వారి కాన్సెప్ట్. సో ఆ విధంగా ఈరోజు ఒక చక్కని వీడియో రిలీజ్ చేశారు. అందుకనే జై జవాన్ జై కిసాన్ అంటాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు అటు గ్రీన్ రెవల్యూషన్ ద్వారా రైతులని, ఆ తర్వాత మన ముఖ్యంగా 1965లో జరిగిన యుద్ధం, ఆ సమయంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, మనం అందరం కూడా ఒక పూట తిండి మానేసి మనం దేశాని కోసం ఉపయోగపడదాం, సైనికులను మనం వాళ్లకు నిధులు సమకూరుద్దామన్న భావనలతో జై జవాన్ జై కిసాన్ నినాదంతో వారు వచ్చారు. ఉదయం 12 గంటలు అవగానే మనందరికీ ఆకలేస్తుంది, భోంచేస్తాం. ఆ సమయంలో గడియారం కూడా 2 ముళ్ళు దగ్గరికి వచ్చి రైతులకు నమస్కరిస్తాం. అదేవిధంగా రాత్రి 12 గంటలకు మీరు ఒకసారి చూస్తే మళ్ళా గడియారంలోని 2 ముళ్ళు దగ్గరికి వచ్చి నమస్కారం మన భారతదేశం యొక్క బార్డర్ను పరిరక్షిస్తున్న సైనికులకు నమస్కారం తెలియజేస్తాం. అందువల్ల మనం కూడా రైతులకు మరియు సైనికులకు అందరికీ కూడా మనం రుణపడి ఉండాలి, వారితో పాటు మన శాస్త్రవేత్తలకు. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి దేశభక్తి భావనలు పెంపొందించుకొని మనం అందరం కూడా ఒక కుటుంబం అన్న భావనలతో మనం ముందుకు వెళదామన్నది కాన్సెప్ట్. మరి ఒకసారి మిత్రులు లక్ష్మణ్ పూడి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.